హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనము శనగ్గింజల పొడి తయారు చేసుకుందాం. అదేనండి పల్లి పొడి అని కూడా అంటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పల్లి పొడి ఒక స్పూన్ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. దీనికోసం ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ముందుగా ప్యాన్లోకి ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు తీసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే మిరపకాయలు బాగా వేగిందాక ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ జీలకర్ర కూడా మంచిగా కాసేపు ఫ్రై చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా వేగిపోయిన తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఆ పచ్చి కరివేపాకు కూడా మనకి క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మామూలుగా శనక్కాయ గింజల పొడిలో ఇలా ధనియాలు వేయకుండా కూడా చేసుకోవచ్చండి. ఇలా కొన్ని ధనియాలు యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లోకి ఒక మీడియం సైజ్ కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీలను కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే బాగా వేగనివ్వాలి. పల్లీలు బాగా వేగితేనే అండి పొడి మనకి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవంతా చల్లారిన తర్వాత ముందుగా ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత మిగిలిన పల్లీలు కూడా అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్సీ వేసుకోవాలి. జస్ట్ ఒకసారి అలా పల్స్ ఇస్తే చాలండి. ఎందుకంటే మనకి పల్లీల్లో ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఎక్కువసేపు మిక్సీ వేసామంటే మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి ముందుగా సగం పల్లీలు వేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకొని మనం అలా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి ముద్ద కట్టకుండా వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం పల్లి పొడిని అలాగే ఉంచేసుకొని మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లిపాయల్ని కొంచెం అలా క్రష్ చేసి ఈ పల్లి పొడిలో వేసి మళ్ళీ జస్ట్ ఒక్కసారి మిక్సీ తిప్పుకోవాలి. ఎక్కువ తిప్పామంటే మనకి మళ్ళీ పల్లి పొడి ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత వేసుకున్నాం కదా, అది కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. అంతేనండి, మన శనక్కాయ గింజల పొడి రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే కూడా అద్భుతంగా ఉంటుందండి. అంతేకాదండి, మనం ఏదన్నా కాకరకాయ తాలింపు, బెండకాయ తాలింపు, మునక్కాయ తాలింపులు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇది ఒక స్పూన్ వేసుకుంటే కూడా తాలింపు మరింత రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరలు ఏమీ లేవనుకోండి, ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కూడా సరిపోతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కొంచెం నెయ్యి బాగా ఎక్కువే వేసి ఈ పల్లి పొడితో బాగా కలిపి ముద్దలు ముద్దలుగా చేసి తినిపించామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంతేనండి, మన శనగ్గింజల పొడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.